నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గుంటూరులో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు అధికారికంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఇండిపెండెన్స్ డే వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా రక్షణ సేవా దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు వారి కుటుంబ సభ్యులను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్, బూర్ల రామాంజనేయులు, దూలిపాల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఏపీడీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, ఐజీ త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. सम्मान गार्ड, राष्ट्रीय सैल्यूट, सलामी, जस। आशीष मागे, गाहे तब जय गादा। सम्मान गार्ड, खंबे, जस। सम्मान गार्ड, बाजू, जस। మరియు పశ్చిమ గౌరవ శాసనసభ్యులను వేదిక మీదకు రావాల్సిందిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాడు నియోజకవర్గం వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ శాసనసభ్యులు తాడికొండ వారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ శాసనసభ్యులు ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మార్పు మన నుంచే మొదలు కావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్రోద్యమంలో గుంటూరు జిల్లాది చెరగని ముద్ర అని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహాత్మాగాంధీ మనకు ఇచ్చిన పవర్ఫుల్ వెపన్ అహింస అని చెప్పారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 5 ఏళ్ల చీకటి పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. 2024లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఏడాదిలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు వివరించారు. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర ఏ ప్రోగ్రాంలు స్కూల్లో నిర్వహించడానికి వీల్లేదని ఆర్డర్ ఇచ్చినట్లు లోకేష్ వివరించారు. గుంటూరు జిల్లాను అన్ని విధాల అభివృద్ది పదంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 164 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయింది. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు పెంచాం. వికలాంగులకి ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ ఏకంగా 6,000 రూపాయలు చేశాం. బెడ్ కే పరిమితం అవుతే ప్రతి నెల 15,000 రూపాయలు మన ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ ఈ రోజు మన రాష్ట్రం ఇస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి, నజీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోయినా మహిళల సాధికారత కోసం రాష్ట్రమంతటా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం తల్లికి వందనం అమలు చేస్తుందని తెలిపారు. ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఉద్యోగాలకు, కాలేజీలకు, పని ప్రదేశాలకు వెళ్లే మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. శుక్రవారం ఈ ఉచిత బస్సు ప్రారంభించడం వల్ల మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలను 90% నెరవేర్చామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలకు ఈరోజు ఇట్లాంటి ఒక సౌలభ్యాన్ని కలిగించడం అనేది చాలా గొప్ప సంకేతంగా మేమందరం భావిస్తున్నాము. 1942 కోట్ల వ్యయంతో ఈరోజు రాష్ట్రం మీద భారం పడుతున్నప్పటికీ కూడా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేసుకునే సౌలభ్యాన్ని కలిగించడం నిజంగా మా మహిళలందరికీ కూడా చాలా గొప్ప విషయము. గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కూడా ఆలోచించినటువంటి విధంగా మహిళల ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా వారి అవసరాలను పూర్తిగా గుర్తెరిగి వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో ఏ నాయకుడికి రానటువంటి ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి కూలీ నాలి చేసుకునేటువంటి మహిళమ్మ తల్లి దగ్గర నుండి, ఉద్యోగాలు చేసుకునేటువంటి తల్లుల దగ్గర నుండి, ఇంటి దగ్గర పని చేసుకునేటువంటి మహిళలు కానీ, చదువుకునేటువంటి విద్యార్థులు కానీ తమ అవసరాల కోసం ప్రయాణం మహిళలకి ప్రత్యేకమైనటువంటి ఒక సముచిత స్థానాన్ని, సముచిత గౌరవాన్ని ఈ సమాజంలో వారికి ఇవ్వాలి. వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళా సాధికారత రావాలి అనే భావంతో దాంట్లో భాగంగానే ఈ రోజున ఉచిత బస్సు సౌకర్యాన్ని కలగజేసిన విధంగా ఈ రోజున ఆగస్టు 15 మరి ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏ స్వాతంత్రం అయితే అర్ధరాత్రి పూట మహిళ తిరగలుగుతుందో ఆనాడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావించాలని చెప్పి మన బాపూజీ మన యొక్క నేత ఆ రోజున చెప్పారో దాంట్లో భాగంగానే ఈ రోజున వీళ్ళందరికీ కూడా ఆ రకమైన స్వాతంత్రానికి ఈ యొక్క సమాజంలో ఉన్న వనరులన్నీ కూడా వారికి అందాలనే ఉద్దేశంతో ఈ రవాణా సౌకర్యాన్ని ఉచితంగా ప్రవేశపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. నగరపాలక సంస్థ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆవిష్కరించారు. హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జిన్నా టవర్ వద్ద ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. గుంటూరులోని అన్ని డివిజన్లను అభివృద్ది చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిలా, కమిషనర్ పులి శ్రీనివాసులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలకి 79వ స్వాతంత్ర వేడుకలు ఇవాళ. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న వార్డుల్లో గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఫ్లైఓవర్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అట్లాగే పీవీకే నాయుడు మార్కెట్ కానివ్వండి, అట్లాగే ఇప్పుడు పీపీపీ మోడ్లో వెళ్తున్న గుంటూరు వన్ టౌన్లో ఉన్న ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. వీటన్నిటినీ డెవలప్మెంట్ చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంది. తప్పకుండా రానున్న రోజుల్లో గుంటూరుని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడంలో ఖాయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ వెల్లడించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ముఖ్య నేతలు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గత ప్రభుత్వ చీకటి పాలన నుంచి రాష్ట్ర ప్రజలు బయటపడ్డారన్నారు. సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఆర్, ఓంకార్, శివరామయ్య, వకుళాదేవి తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాల అమల్లో చాలా మరొక ముఖ్యమైన మైలురాయిని ఈరోజు సాధించబోతా ఉన్న సంగతిని మీ అందరికీ గుర్తు చేస్తాం. ఇప్పటికే అనేక పెన్షన్ పథకం కానీ, మరి దీపం పథకం ద్వారా కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ, రైతుకు సంబంధించిన పథకాలు కానీ అన్ని విషయాల్లో కూడా 6 పథకాలు ఏదైతే చెప్పామో 6 పథకాల్లో మేజర్ పథకాలన్నీ అమలు చేయడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నగర ప్రజల సౌకర్యం కోసం ప్రారంభించిన శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పిల్లర్ కోసం తీసిన గుంతలు నీటితో నిండిపోయాయి. వాటిని మోటార్ల సాయంతో బయటకు పంపుతున్నారు. ఇప్పటి వరకు తాలూకా వైపు పగలగొట్టిన బ్రిడ్జ్ మెటీరియల్ ను ప్రొక్లైన్ల సాయంతో క్లియర్ చేస్తున్నారు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు తొలగాలంటే నూతన శంకర్ విలాస్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గార్డెన్స్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనేక పోరాటాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. దేశం కోసం అసూలు బాసిన మహనీయులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. పులివెందుల, ఒంటిబిట్టలో జరిగిన ఎన్నికలు కుట్రలు కుతంత్రాలతో జరిగాయని విమర్శలు చేశారు. ప్రజలకు పూర్తి విషయాలు తెలియాలంటే వెబ్ కెమెరాలు, విజువల్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్ బూసి రాజలత, వెంకట్రెడ్డి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 57వ డివిజన్ నాయకులు మేష ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 57వ డివిజన్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సాధించుకున్నామని వెల్లడించారు. నాటి బ్రిటిష్ నేతల వారసత్వం తీసుకుని మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం ఖలీల్, కరీం తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజ్జీలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఎన్సీసీ క్యాడెట్ల వందనాన్ని మేయర్ స్వీకరించారు. గత 3 నెలలుగా 300 కోట్ల నగర అభివృద్దికి ఖర్చు చేశామని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. పీపీపీ విధానంతో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో గుంటూరు నగరం అభివృద్దిలో ముందుకు వెళ్తుందన్నారు. అనంతరం నగరపాలక సంస్థలో మెరుగైన సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీ చల్లా ఓబిలేసు, సిపి రాంబాబు, కార్పొరేటర్ ఇరంటి వరప్రసాద్, కసుకుత్తి హనుమంతరావు, షౌకత్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఎగురవేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసూలు బాసిన వారి త్యాగాలను నేటి తరం గుర్తుపెట్టుకోవాలని నూరి ఫాతిమా సూచించారు. ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి భారత్ ఎదిగిందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. మాయాబజార్లో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. పేదరిక నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీలా, ముస్లిం జేఏసీ నేత కలీం, కూటమి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. నాడు దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. నేడు మత ఉన్మాదులను రెచ్చగొట్టి అధికారం చేపట్టిన బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. 12వ డివిజన్లో మాజీ రాజ్యసభ సభ్యులు లాల్ జాన్ బాషా వర్ధంతి కార్యక్రమం టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగింది. 12వ డివిజన్లో జరిగిన లాల్ జాన్ బాషా వర్ధంతి కార్యక్రమంలో కార్పొరేటర్లు కాజా మొయిద్దీన్ చిస్టి, షేక్ మీరావలి పాల్గొన్నారు. లాల్ జాన్ బాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిస్టి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం లాల్ జాన్ బాషా ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లోనే నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సలీం, జమీర్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ శాఖలు అమలు చేస్తున్న పథకాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, హౌసింగ్, ఫైర్, ఆర్టీఏ తదితర శాఖలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. అలాగే విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి నారా లోకేష్ ప్రతిభా పురస్కారాలను అందించారు. తదనుసరించి జిల్లాలో ఖరీఫ్ 2020 మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ అన్న భోజనం అంతరిస్తున్నారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను 93,464 మంది విద్యార్థిని వ్యవసాయ శాఖ వారి, అలాగే ఉద్యానవన శాఖ శకటం పంపిణీ, ఆర్ఎస్కే మరియు సొసైటీల ద్వారా ఎరువులను, సేంద్రియ ఎరువులను మంత్రులందరికీ అన్నం పెడతాననేటువంటి లక్ష్యంతో ముందుకు సాగిపోతూ ఉన్నది. ఇక తదుపరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి శకటం ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ముందుకు 21 ఫిరంగిపురం పోలీస్ స్టేషన్, గుంటూరు డిస్ట్రిక్ట్ శ్రీ ఏ సాంబశివారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ 2847 DCRB గుంటూరు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు, శ్రీమతి ఎస్ అనిత, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఆయుష్, श्रीमती वी विजयलक्ष्मी, प्रोजेक्ट डायरेक्टर मेप्मा, बिमल कुमार DIO NS, एम सुधाकर ऑफिस सबऑर्डिनेट DIO ऑफिस, शेख अब्दुल अलीम MEO2, एन बाबू MEO2 मंगलगिरी, विजय भास्कर MEO2 काकुमानु, फॉरेस्ट डिपार्टमेंट पोतराजु, GSWS मुप्पाल राजकुमारी, RDMA बी नरेश बाबू, बी राजेश खन्ना, पालकूरी बसवनागसाई. नेक्स्ट गुंटूर मुन्सिपल कार्पोरेशन श्रीनिवासराव जम्मुला, शंकु वेंकटस्वामी, कल्ला सुमलता, फैक शेख, सुनील कुमार भीमवरपु, सुरेश बाबू कडिमल्ला, पापाराव पगडाला. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జాతీయ పతాకాలను చేతబూని సాంప్రదాయ వేషధారణతో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల జీవిత విశేషాలను కళ్లకు కట్టేలా తమ ఆటపాటల రూపంలో భావి భారత పౌరులు వివరించారు. ఈ సందర్భంగా చిన్నారులను మంత్రి లోకేష్ అభినందించి సత్కరించారు. ఇది జగతికి సింగారం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం. వరఘోషిత మంత్ర పులకిత, ఋషివర ఘోషిత మంత్ర పులకిత, కవివర గుంఫిత పావన చరిత, ఋషివర ఘోషిత మంత్ర పులకిత.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ నాయకులు, మాజీ మిర్చాడ్ చైర్మన్ వెన్నా సాంబశివారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు భాష్యం నర్సయ్య వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ, వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నా సెంటర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఏపీఐడీసీ డేగల ప్రభాకర్ పై జాతీయాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కొత్తపేట అహల్య హాస్పిటల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ శనక్కాయల రాజకుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన దేశం అభివృద్ధి చెందాలి, మోడీ గారు దేశంలో, చంద్రబాబు గారు ఇక్కడ మనకు అండ ఉండి అభివృద్ధి చెందిస్తారని నమ్మకంతో అందరూ యువత ఈ యొక్క స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చక్కగా ముందుకు వెళ్లాలని లయలా పబ్లిక్ స్కూల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ జడ్జి డి రాములు, ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ సగయాజ్ మార్క్, వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ పి నరేష్ జాతీయ జెండా ఎగురవేసి ఎన్సీసీ క్యాడెట్స్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డి రాములు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం ఎందరో అమరవీరుల త్యాగఫలమని, విద్యార్థులు మంచి నడవడిక, విలువలతో భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించాలని ఉద్ఘాటించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పొన్నూరు రోడ్డులో ఐరా హార్ట్ అండ్ పాలీ క్లినిక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకిఫ్ అహ్మద్ బేగ్ మరియు జనరల్ మెడిసిన్ నిపుణురాలు డాక్టర్ ఎంఏ సమీనా ఫర్హీన్ పాల్గొన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ శిబిరంలో 50 మందికి పైగా స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణాలను రక్షించే మానవీయ సేవ అని వైద్యులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి రక్తదానంపై అవగాహన కల్పించడం, అలాగే శివారు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తమ లక్ష్యమని డాక్టర్లు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష్మీపురంలోని గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి జెండా ఆవిష్కరించారు. ఈ సభకు అధ్యక్షులుగా అసోసియేషన్ అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథి డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థులందరూ శుభ్రమైన వాతావరణంలో జీవించడం కారణంగా మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చని చెప్పారు. ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ప్రౌడ్ పేరెంట్స్ అండ్ కంగ్రాచులేట్ ఆల్. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మనము ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మన ఈ స్వాతంత్ర దినోత్సవం పోరాటం చేసిన పెద్దలందరినీ తలుచుకుంటూ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వికాస్ స్కూల్ వారి విఐఐటి క్యాంపస్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ప్రదర్శించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, పిరమిడ్ ప్రదర్శనలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. వికాస్ విద్యాసంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవం అంటే జాతీయ పతాక ఆవిష్కరణ, జనగణమన ఆలాపన మాత్రమే కాకుండా విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని తెలిపారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జైన్ హైస్కూల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులందరూ ముందుకు వెళ్లాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను నిశ్చింతగా గమనిస్తూ విద్యార్థులందరికీ మా విద్యా సంస్థలో విద్యార్థులందరికీ నూతన విద్యా ప్రమాణాలు కల్పిస్తున్నామని, అలాగే ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మా విద్యా సంస్థలో చదివిన అనేక మంది విద్యార్థులు దేశ విదేశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నో అవర్ హిస్టరీ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ బ్లూమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంయుక్తంగా ఫ్రీడమ్ స్పిరిట్ ఇన్ యంగ్ మైండ్స్ ఆఫ్ ఇండియా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ దేశభక్తి నినాదాలు, దేశభక్తి గీతాల మధ్య ఉత్సాహంగా ముందుకు సాగి పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కాలేజీ వరకు చేరుకుంది. పిల్లలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద కార్యకర్తలు త్రివర్ణ పతాకాలను పట్టుకుని దేశభక్తి సందేశాలను ప్రజలకు చేరవేశారు. ర్యాలీ అనంతరం నౌ అవర్ హిస్టరీ ఆర్గనైజేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా జెండా వందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ దేశభక్తి భావం పిల్లల్లో చిన్న వయసులోనే పెంపొందాలని అన్నారు. నల్లపాడు బాస్రా స్కూల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సాదినేని మురళీమోహన్ మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని అన్నారు. ప్రతి మనిషి సేవాభావం కలిగి ఉండటమే కాకుండా భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలని కోరారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధా, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భావితరాలకు స్ఫూర్తితో మన విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని చాటుకొని దేశం నాకేమిచ్చింది కాదు, దేశానికి నేనేమి సేవ చేశాను అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్క పౌరుడు ఎదగాలని ఉన్నత ఆశయాలతో దేశం కోసం పాటుపడి సొసైటీకి మరి తమ వంతు సేవ చేసి భావితరాలకు స్ఫూర్తినిస్తారని అభినందిస్తూ తూర్పు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సయ్యద్ ముజీబ్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు షేక్ మీరావలి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ ఎస్ఎం లాల్ జాన్ బాషా వర్ధంతిని నిర్వహించారు. లాల్ జాన్ బాషా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి భావితరాలకు భవిష్యత్తుకు పునాది వేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆదేశానుసారం పార్టీ పటిష్టతకు అజరామరంగా కృషి చేసిన లాల్ జాన్ బాషాకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి గాంధీ, సతీష్, బాబు, కనకారావు, బాబావలి తదితరులు పాల్గొన్నారు. లాల్ జాన్ బాషా అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఆయన ఒక లెజెండ్. ఆయన ఆ వ్యక్తి 1991లో ఒక దిగ్గజమైన ఎంజీ రంగా గారి మీద 1991లో ఆయన ఫస్ట్ టైం కలిసి లోక్సభకి వెళ్ళారు. 2002లో మళ్ళీ రాజ్యసభగా మెంబర్గా పనిచేసిన ఖ్యాతి ఆయనకు ఉంది. లాల్ జాన్ బాషా గారి ఖ్యాతి ఒక రాష్ట్రంలో కాకుండా దేశంలో నలుమూలన ఆయన పేరు మైనార్టీ అనగానే ఆయన పేరు గుర్తు చేసి అడుగుతారు. ఇప్పటికి కూడా ఫలానా గుంటూరు వాళ్ళు అనగానే ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటే తప్పించి ఇంట్రడ్యూస్ చేయగానే ఆయన ఆహా లాల్ జాన్ బాషా గారు అక్కడ మీ నాయకులు కదా అని చెప్పి గుర్తు చేసుకునే పరిస్థితి ఇప్పటికి కూడాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.